నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు. విజయవాడలో గవర్నర్, శాసనసభలో స్పీకర్ పతాకావిష్కరణ. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్న హోంమంత్రి అనిత. బాలకృష్ణ, మందకృష్ణలకు పద్మశ్రీ పురస్కారాల పట్ల హర్షం. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్న హీరో శ్రీకాంత్. దేశభక్తితో మెలగాలని ఏబీవీపీ ముగింపు సభలో ఉద్బోధ. తిరుపతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. కలెక్టరేట్, కార్పొరేషన్, టీటీడీలో గణతంత్ర దినోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu has received esteemed governor and is introducing senior civil and police officials. Sri K. Vijayanand IAS Chief Secretary to Government, Sri C.H. Dwarka Tirumal Rao IPS Director General of Police of Andhra Pradesh, Sri Mukesh Kumar Meena IAS Principal Secretary to Government. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో భారతదేశం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించిందన్నారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మ గౌరవం, అందరికీ ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం మనకు కల్పించిందన్నారు. 16వ శాసనసభకు కొత్తగా ఎన్నికైన 84 మంది సభ్యులతో పాటు మిగతా సభ్యులకు శాసనసభ నియమాలు, పద్ధతులపై అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండి భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా ఆవిర్భవించిన సంగతి అందరికీ మనకు తెలిసిన విషయం. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు ద్వారా మనమే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు, మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే,
ఈ సందర్భంగా సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నాయకులందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి మన రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు ఆ రోజునే కల్పించారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కాలానికి అనుగుణంగా మార్చుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజున మన పెద్దలు మనకు ఇచ్చేవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 106 సార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతిని ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తగ్గించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే రాను రాను అసెంబ్లీలో మనకే కాదు భారతదేశంలో అసెంబ్లీలన్నీ కూడా పరిశీలిస్తే రాను రాను అసెంబ్లీ పనిదినాలు తగ్గిపోతున్నాయి. పూర్వం 83లో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరిగాయి. రాత్రి 12 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో రాను రాను కూడా పనిదినాలు తగ్గిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. అసెంబ్లీలో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి, చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి చర్చ జరగాలి. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, ప్రగతి బాటలో నడిపించేందుకు దార్శనికత కలిగిన నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. భారతీయులందరికీ, అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆ రాజ్యాంగం నడవాలని, ఎటువంటి దుష్టశక్తుల రాజ్యాంగం నడవడానికి వీల్లేదని చెప్పి ఒక ప్రతిజ్ఞ ఈరోజు భారతీయులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవేతంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ఇటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి వచ్చిన గుర్తింపుని కూడా ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మా నాన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ద్వారా వచ్చిన ఆ వారసత్వాన్ని తీసుకొని తనదైన ముద్రలో ఈరోజు నటనలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలోని కానీ ఆయన తనదైన ముద్ర వేసుకొని ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఈరోజు ఆయనకు దక్కడం అనేది నిజంగా తెలుగువారికి ఇచ్చిన గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా తెలుగువారికి సంబంధించి ఈరోజు దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారికి పద్మవిభూషణ్ మెడికల్ సందర్భంగా, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, మనందరికీ తెలుసు మందకృష్ణ మాదిగ గారు అనేసరికి ఒక పోరాటాల ప్రతిమ కింద మనం భావించాలి. జాతి గురించి ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసిన వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావటం, అదేవిధంగా మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ, అదేవిధంగా కేఎల్ కృష్ణయ్య గారికి, మాడుగుల నాగఫణి శర్మ గారికి, పంచముఖి రాఘవాచార్య గారికి అందరికీ కూడా ఈరోజు రావటం అన్నది నిజంగా చాలా, మిరియాల అప్పారావు గారికి అందరికీ కూడా ఈరోజు ఈ అవార్డులు రావటం అన్నది, పద్మ అవార్డులు రావటం అన్నది నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కింద మేము భావిస్తున్నాం, ఒక గౌరవం కింద భావిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మేము నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ మీకు తెలిసిందే, గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఒక రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, మనందరికీ తెలుసు.
కానీ ఈరోజు రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగంతో పాటు ఉంచి ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఈ మేము గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా కేవలం అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. కాబట్టే ఈరోజు మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం, నీతి నిజాయితీతో వెళ్తున్నాం, అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా వెళ్తున్నాం, పెట్టుబడులు ఆకర్షించే విధంగా మా నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి మొత్తం కూడా అహర్నిశలు 24 గంటలు అందరం కూడా పనిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రజల నుంచి మద్దతు రావడం కూడా మా అదృష్టం కింద భావిస్తున్నాం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో దేశభక్తితో మెలిగే ఏబీవీపీ విద్యార్థులపై ఆ బాధ్యత మరింత ఉంటుందని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సంఘ సేవకుడు స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ పురస్కార ప్రదానంలో పాల్గొన్నారు. ఒంగోలుకు చెందిన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు సయ్యద్ షహనాజ్ ను సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ యువత తమ కర్తవ్యాన్ని విస్మరించరాదన్నారు. తాను చదువుకునే రోజుల్లో ఏబీవీపీతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఖడ్గం సినిమాలో దేశభక్తి కలిగిన పోలీస్ అధికారిగా నటించే అవకాశం లభించడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ రావడానికి కారణం కూడా మీరే. నాకు ఏబీవీపీ మీద గౌరవంతో నేను ఇక్కడ రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక విద్యార్థులు ఈ దశలోనే మీరు అవగాహన పెంచుకోవాల్సిన సమయం. ఎందుకంటే మీరే రేపొద్దున దేశ భవిష్యత్తుకి పునాదులు వేసేది మీరే కాబట్టి ఏబీవీపీ సిద్ధాంతాలు మనకి స్వాతంత్రం వచ్చిందంటే ఎంతమంది త్యాగఫలం మన స్వాతంత్రం సంపాదించుకున్నాం. అటువంటిది మీరు కూడా ఈ దేశం మీద ఒక భక్తి కానీ వాళ్ళ సేవలో ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, కన్న తల్లిని మనం ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించి, అలాగే దేశం మీద భక్తి, దేశం గురించి ఆలోచించి దేశానికి ఏం కావాలి, అలాగే ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నిటి మీద అవగాహన పెంచుకొని రేపొద్దున దేశ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది, మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు జనరల్గా దీని గురించి ఏంటి అనేది. మీరు చక్కగా మీరు అందరూ కూర్చొని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో ఇంత సిన్సియర్గా మేము కూర్చునేవాళ్ళం కాదు, ఎప్పుడు సినిమాలు దాంట్లో పడిపోయేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది దీని మీద అవగాహన పెంచుకుంటే బాగుండేదేమో అని ఫీలింగ్ వస్తుంది. ఇటువంటి ఏంటంటే నేను ఖడ్గం అనే ఫిలిం ఒకటి చేశాను, పేట్రియాటిక్ ఫిలిం. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ నేను చేయడం జరిగింది. నిజంగా పేట్రియాటిక్ దేశభక్తి మీద, దేశం అంటే మనం ఇట్లా ఉండాలి అనే దాని మీద తీయడం జరిగింది. అటువంటి దాంట్లో నాకు అవకాశం వచ్చింది. ఒక సమాజానికి ఉపయోగపడే సినిమా చేశాను, ఒక తృప్తి, ఒక దేశభక్తి మీద సినిమా చేసిన తృప్తి నాకు ఖడ్గంతో తీరింది. అలాగే టెర్రర్ కూడా, ఆయన కూడా డబ్బులకి ఆశించకుండా, డబ్బు పోతే పోయింది, నేను మంచి సినిమానే చేయాలని చెప్పేసి టెర్రర్ సినిమా చేయడం కూడా చాలా అద్భుతమైన విషయం. మస్తాన్ గారు ఇక ముందు కూడా ఇటువంటి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో కాకపోయినా ఎవరితో చేయండి, మంచి సినిమాలే చేయాలని కోరుకుంటున్నాను నేను. సో ఈరోజు నిజంగా చాలా సంతోషం వేస్తుంది నాకు. ఎందుకంటే సమాజ సేవ అనేది ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి నరాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అటువంటిది ఒక దివ్యాంగురాలు అయ్యుండి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దివ్యాంగులకే సేవ చేయడం అనేది సయ్యద్ షహనాజ్ గారు ఈరోజు అవార్డు ఇవ్వడం, ఏబీవీపీ వాళ్ళు ఆవిడ గుర్తించి ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చి నా చేతుల మీదకి అవార్డు ఇచ్చినందుకు నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి ఏబీవీపీ విద్యార్థులందరికీ కూడా మీ కర్తవ్యాన్ని మర్చిపోవద్దు, మీ పనిలో మీరు ఉండండి. భారత్ మాతాకి వందే మాతరం. థ్యాంక్ యూ. పురస్కార గ్రహీత సయ్యద్ షహనాజ్ మాట్లాడుతూ తాను ఒక దివ్యాంగురాలినే అని, సాటి దివ్యాంగులకు ఎంతో కొంత సేవ చేయాలని సూర్యశ్రీ పేరుతో ఒక సేవా సంస్థలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవితాంతం సేవకే అంకితమై పనిచేస్తానన్నారు. చిన్ననాటి నుండే నాకు సేవ అంటే ఇష్టం అంటే మా నాన్న వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు. వాళ్ళతో పాటు నేర్చుకున్నది. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకొని టీటీసీ చేశాను. టీటీసీ తర్వాత స్కూల్ టీచర్గా పనిచేశాను. దాని తర్వాత సేవా కార్యక్రమాలు నాకు తెలియకుండానే సేవలను చేయడం ప్రారంభించాను. అలాగే
సేవలు చేస్తూ వికలాంగులు ఎవరైనా సరే, బ్లైండ్స్, హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి దగ్గర తీసుకొని హక్కున చేర్చుకొని, వికలాంగులకి ఎవరు దగ్గరికి తీర్చుకోరు, ప్రేమగా చూసుకోరు. సో కాబట్టి నేను వాళ్ళకి హక్కున చేర్చుకున్నాను. వాళ్ళకి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను. పెళ్ళిళ్ళు చేయడం అంటే డైరెక్ట్గా ఏం చేయను. వాళ్ళు ఏదైనా సరే ఉపాధికి స్థిరపడిన తర్వాత నేను సపోర్ట్గా ఉండి పెళ్ళిళ్ళు చేస్తాను. మన దగ్గర ఉన్న వికలాంగుల పిల్లలకే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కూడా మేము సేవా కార్యక్రమం చేస్తుంటాము. ఉపాధి లేని వాళ్ళకి ఉపాధిని ఇస్తాము. హెల్త్ పరంగా బాగాలేకపోతే వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి సహాయం చేస్తుంటాము. బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఫీజులు కట్టి సహాయం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నామంటే కేవలం మేము దాతల సహకారంతోనే. దాతల సహకారం లేకపోతే మేము కూడా చేయలేము. వాళ్ళు ఉండటం వలన మేము కూడా ఇవి చేయగలిగాము. అదేవిధంగా మా హస్బెండ్ సర్దార్ బాషా, తను కూడా డెఫ్, నేను హ్యాండిక్యాప్ని. మా ఇద్దరికి వికలాంగుల బాధలు ఏందో తెలుసు. కాబట్టి మేము ఎప్పటికీ ఈ సేవకే మా జీవితం అంకితం. ఇలాగే మా తర్వాత మాకు ఒక పాప ఉంది. ఆ పాపని మేము ఇప్పటి నుండే ఈ సేవకి చూపిస్తున్నాము. ఆ పాప ఇప్పటి నుండే చిన్న సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. మా తర్వాత ఆ పాప చేస్తుంది. అఖిల భారతీయ ఏబీవీపీ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు, నేను ఎక్కడో ఉన్నాను. నాకు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు, వాళ్ళకి పాదాభి వందనాలు. ఇంతకు మించి నేనేమి మాట్లాడలేను. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోనే తిరుపతిని అగ్రగామి జిల్లాగా నిలపడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది కవాతు, జాగిలాల ప్రదర్శన, విద్యార్థుల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందని అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. థర్డ్ ప్లాటూన్ స్పెషల్ పార్టీ కమాండర్ శ్రీ సోమశేఖర్ ఆర్ఎస్ఐ. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్లు పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్
2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. కమిషనర్ మౌర్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మానవీయ విలువలను పెంపొందించడం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కోసం నిర్మితమైనదే భారత రాజ్యాంగమని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకందరికీ తెలుసు, జాతీయ పండుగలలో మనం స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. అంటే మన దేశాన్ని పరిపాలించే నాయకులను మన దేశ ప్రజలే ఎన్నుకునేటటువంటిదే గణతంత్రం అంటే, రిపబ్లిక్ అంటే. సో మన రాజ్యాంగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో విలువలతో కూడినటువంటి రాజ్యాంగం మన భారతదేశంది. మనందరికీ తెలుసు, స్వేచ్ఛ, సమానత్వం, అట్లాగే ఫ్రెటర్నిటీ, సౌభాతృత్వం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ దాంట్లో ఆ విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించారు. కానీ జనరల్గా మనం ప్రజలు ఏమనుకుంటాము, రాజ్యాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా అట్లాగే రాజకీయాలను శాసించే విధంగానే ఉంటుంది, రాజ్యాంగం అంటే దాని కొరకే రూపొందించారు. కానీ అది కాదు. యాక్చువల్లీ మానవీయ విలువల్ని కూడా దాంట్లో మన డే టు డే లైఫ్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ ఎంతో సహకరిస్తాయి. అంటే సమానత్వం అంటే అందరూ సమానంగా ఉండాలి. ప్రతిరోజు మనం అదే కదా కోరుకునేది, అందరు కష్టపడేదే సమానత్వం. అలాగే లింగ వివక్షత లేకుండా ఉండాలి, అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటాం. సో మన డే టు డే లైఫ్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిగా ఉంటుంది. చివరిగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నగరపాలిక కార్యాలయంలో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి 75 సంవత్సరాలకు ముందు నుంచి కూడా మనకు ఒక రాజ్యాంగాన్ని రచించి దేశభక్తులందరూ కూడా వాళ్ళ కృషి 76వ సంవత్సరంలోకి అడుగుడుతున్నాము. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 76వ సంవత్సరం మనం ఈరోజు ప్రవేశిస్తున్నాము. ఒక బలమైన రాజ్యాంగంతో దేశం ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్కు
చాలా అవసరమైంది. వారితో పాటు చాలామంది దేశభక్తులు పూలే గారు, మదర్ తెరెసా గారు ఎన్నో సంస్కరణలు కూడా తీసుకుని మనకు ఎలా ఉండాలి, మనం ఎలా అందరితో కలిసిమెలిసి తిరగాలనే ఒక ముఖ్య ఉద్దేశాలు సందేశాలు కూడా వీరి ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ డే ఇప్పుడే మేయర్ గారు చెప్పారు, 26 జనవరి 1915 మన కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ 26 జనవరి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రతి ఒక్కరము జాబ్లోకి వచ్చాక అప్హోల్డ్ చేస్తామనే ప్రామిస్ చేస్తాము. సో ఆ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ 26 జనవరి చేసుకుంటున్నాము. అండ్ ఈసారి టీం అంతా మున్సిపల్ టీం కొత్తగా చాలా వరకు కొత్తగా వచ్చారు. బీట్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సో అంతా టీం అంతా మారిపోయింది. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ న్యూ టీమ్. నేను ఐ టెల్ అప్ ఫ్రంట్, నాకు ప్రీవియస్ టీం కంటే ఈ టీమ్ చాలా బాగా ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది 3 ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో: యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్. యూనిటీ అనేది నాట్ జస్ట్ మన పబ్లికే కాదు, మన స్టాఫ్లో కూడా యూనిటీ ఉండి ఒక టీమ్గా వర్క్ చేయాలి. ఫ్రమ్ కమిషనర్ టు కింద శానిటేషన్ వర్కర్ వరకు ఒక టీంలా పనిచేస్తేనే మనం ఏవైనా గోల్స్, ఇంక్లూడింగ్ ఇప్పుడు వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో దానికి కూడా మనము ఎక్సెల్ అవ్వడానికి ఉంటుంది. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ పెరేడ్ మైదానంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ పెరేడ్ కమాండర్ గా, టీటీడీ భద్రతా సిబ్బంది కవాతు నిర్వహించారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రం అందజేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాం. గత ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవలు దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి అందించడం జరిగింది. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాం. ఈరోజు మరియు ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.